వనజ గారు, నేను ఎక్స్టెండ్ చేయను మొత్తం క్వశ్చన్ కూడా. బిఫోర్ దట్, అసలు ఈరోజు మహిళా కమిషన్ ఇదేమి నార్మల్గా అన్ని సందర్భాల్లో ఇచ్చినట్లుగానే ఇచ్చారు, కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అదే టైంలో మీరు కట్ అయ్యారు అక్కడ. ఐ విల్ రీడ్ అవుట్ ఫర్ ఎవ్రీబడి. The Commission has taken suo motu cognizance of media reports on alleged derogatory remarks made by journalist VVR Krishnaraju against Amaravati women during a TV debate. Referring to Amaravati as a capital of prostitutes is an outrageous insult to women farmers who played a vital role in the capital movement. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. NCW strongly condemns such unacceptable and inciting statements in public discourse. The chairperson Srimati Vijaya Rahatkar has written a letter to the DGP of Andhra Pradesh directing him a swift and time-bound investigation and strict action against Mr. Raju under relevant laws. A detailed action taken report has been sought from the concerned authorities within 3 days. ఇక్కడ అమరావతి ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి మహిళా రైతులను ఉద్దేశించి ఈ రకంగా డెరగేటరీ రిమార్క్స్ చేయడం అనే దాన్ని NCW చాలా ప్రముఖంగా ప్రస్తావించింది. ఇక్కడ ఆయన మాట్లాడాడు కాబట్టి ఆయన పేరు మాత్రమే ఆ లెటర్లో ప్రస్తావించారు, యాంకర్ గురించి లేదు. మేడం, ఓవరాల్గా ఈ 3 days నుంచి జరుగుతుంది, దానికి ఆజ్యం పోస్తున్నట్టుగా నాకైతే కృష్ణరాజు మాట్లాడినయే అంత డెరగేటరీ అనుకుంటే, నిన్న సంకర జాతి అని మాట్లాడినటువంటి ఆ వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇక ఇదంతా కూడా నిజంగా కుట్రలో భాగమేమో అనిపిస్తోంది. మరి మేబీ వాళ్ళకి ఏమైనా డైవర్షన్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఏదో అంటారు కదా రాంగ్ స్ట్రాటజీనేమో తెలియదు. ఇప్పుడు ప్రజల మన్నలను పొందాలంటే ఈ రకంగానా, నిజంగానే రఫీ గారు అన్నట్టు తిరుపతిలో వాళ్ళు ఏదో నిర్ణయించుకున్నారో కుట్రపూరితంగా వెళ్తున్నారు అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే అలా అనిపిస్తోంది. మీ ఒపీనియన్ మేడం? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇది ఏదో ఇందాక రఫీ గారు చెప్పినట్లుగా ఇది యాదృచ్ఛికంగా జరిగిందనో లేకపోతే అని అనుకోవటానికి వీల్లేదు. ఇది చాలా ప్రీ ప్లానెడ్ గానే జరిగింది. ఎందుకంటే మనకు గత అనుభవాలు కూడా చాలా ఉన్నాయి మనకి. అమరావతి రాజధాని విషయంలో అక్కడ ఉద్యమకారుల మీద కానివ్వండి, మహిళల మీద కానివ్వండి, ఏ రూపంలో ఏ రకంగా వాళ్ళని ఎంత హింస పెట్టారో, ఎన్ని రకాల అవమానాలు గురయ్యారో వాళ్ళందరూ కూడా మనం చూసాం, మన కళ్ళతో చూసాము. అమరావతి ఉద్యమం అప్పుడు మహిళల్ని టార్గెట్ గా చేసుకున్నారు. వాళ్ళు మహిళల మీదే వాళ్ళు టార్గెట్ తెలిసి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక రకంగా దాడి చేయాలి. అసలు అమరావతి రాజధాని మీదే దాడి చేశారు. రాజధాని అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, మునిగిపోతుంది అన్నారు, శ్మశానం అన్నారు, అన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారు. అంత పెద్ద తుఫాను వచ్చి దేశం అంతా మునిగిపోయినా కూడా అమరావతి ఎక్కడ కూడా ఒక డ్రాప్ కూడా నిలబడినటువంటి పరిస్థితి లేదు అక్కడ. అయినా కూడా ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు, ఆ రకమైనటువంటి ప్రచారము, చాలా నెగిటివ్ క్యాంపెయిన్ అనేది అమరావతి రాజధాని డే 1 నుంచి కూడా సాగుతా ఉంది. దాంట్లో భాగంగానే ఇటీవల ఎప్పుడైతే తిరిగి మళ్ళీ అమరావతి రాజధాని పనులు అవన్నీ కూడా డెవలప్మెంట్ అంతా కూడా పుంజుకుంటాం ప్రారంభమైంది. తిరిగి మళ్ళీ దాని మీద బురద వెళ్ళాలనే ఆలోచన అయితే వాళ్ళకి ప్రీ ప్లాన్డ్ గానే చేశారనేది ఖచ్చితంగా మనకి ఇవంతా చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకోటి మీరు చెప్పినటువంటి అంశం, ఇంకోటి ఏంటంటే నేషనల్ ఉమెన్ కమిషన్ లో దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుందా ఏంటని. డెఫినెట్ గా ఉమెన్ కమిషన్ ఇట్లాంటి ఇష్యూస్ మీద యాక్షన్ తీసుకుంటది. ఎందుకంటే గతంలో కూడా మేము చాలా విషయాల్లో మైక్రో ఫైనాన్స్ లో మహిళలు చాలా ఇబ్బందులు గురయ్యి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో మేము మహిళా కమిషన్ ని తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ కి. మహిళా కమిషన్ తీసుకొచ్చి అనేక రకాలుగా చేసాం. దాన్ని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుని అది చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనం చూసాం జాతీయ కమిషన్ ద్వారా. అలాగే మహిళలకు వచ్చినటువంటి ఇష్యూస్ మీద కూడా కొన్ని కోర్టులు కూడా తేల్చినటువంటి అంశాలు, చాలా అంశాలని నేషనల్ వైడ్ గా కూడా మహిళా కమిషన్ సెటిల్ చేసింది. కాబట్టి నాకైతే ఒక కాన్ఫిడెన్స్ ఉంది, మహిళా కమిషన్ డెఫినెట్ గా దీన్ని ఛేదిస్తుంది, దీని మీద యాక్షన్ తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే మహిళా కమిషన్ ఉన్నటువంటి రైట్స్ కానివ్వండి, వాళ్ళ హక్కులు కానివ్వండి మనకు అందరికీ తెలుసు. అవి ఏమో వాళ్ళకి ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి రైట్ అయితే వాళ్ళకేముండదు. జస్ట్ దే విల్ ఆ సజెషన్స్ నే ఉన్నటువంటి పరిస్థితుల్లో సజెషన్స్ ఇవ్వగలరు, కానీ వాళ్ళైతే యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదు. మోర్ ఓవర్ ఏంటంటే దాని మీద రాజకీయ ఒత్తిళ్ళు అనేవి చాలా సందర్భాల్లో చాలా
చాలా పెద్ద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సందర్భంలో మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడినటువంటి ఈ సందర్భంలో మహిళా కమిషన్ మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకురావడానికి సాహసించరేమో. ఎందుకంటే ఇది చాలా అన్యాయమైనటువంటి కామెంట్ ఇది. ఏదో మహిళలను మేమంతా మేము మహిళల్ని పూజిస్తాము, మేము మహిళలకి పెద్దపీట వేస్తాము, వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారు, వాళ్ళ ఓట్లతోటే మేము అధికారంలోకి వస్తామని ఎంత పెద్ద పెద్ద కితాబులు ఇస్తా ఉంటారు మహిళలకి. కానీ చివరికి వచ్చేసరికి ఈ రకంగా చాలా హీనమైనటువంటి పద్ధతుల్లో, అవమానకరమైన పద్ధతుల్లో ఏమైనా కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇదేదో అమరావతి మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంగానే మనం చూడకూడదండి. ఇది అమరావతి మహిళల్ని అన్నమాట వాస్తవమే, కానీ ఇది మహిళలందరూ దీనికి సపోర్ట్ చేశారు కదా. మహిళలు చేసినటువంటి ఉద్యమానికి మేము ఢిల్లీ దాకా పోయి రాజధాని విషయంలో పొలిటికల్ సానుకూలతని తెచ్చుకోవడానికి కరోనా టైంలో కూడా లెక్క చేయకుండా పోయి అంత పెద్ద ఉద్యమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్ని సపోర్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. ఆ రోజున మహిళలు అక్కడ రైతులు చేసినటువంటి ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మనం చూసాము, న్యాయస్థానం నుంచి దేవస్థానం తిరుపతి దాకా వెళ్ళేటువంటి యాత్ర చేసిన సందర్భంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎన్ని రకాల హింసలు పెట్టిందో వాళ్ళని పాపం. అసలు టాయిలెట్స్ ని ధ్వంసం చేసింది, టెంట్లు వేసుకుని భోజనాలకు టెంట్లన్నీ ధ్వంసం చేస్తే నడి రోడ్డు మీద వాళ్ళు భోజనాలు చేసినటువంటి సందర్భాలు చూసాము. అసలు టాయిలెట్లు ధ్వంసం చేయటువంటి వీళ్ళకి మహిళల పట్ల ఏమాత్రమైనా గౌరవంగా ఏమన్నా ఉందా? ఆ రోజున మనం చాలా మాట్లాడుకున్నాం, చాలా డిబేట్లు కూడా జరిగినాయి. ఆ యాత్ర జరుగుతున్నప్పుడు మహిళల మీద చేసినటువంటి దాడులు అంటే వీళ్ళు అమరావతి మహిళల మీద, రైతుల మీద ఎంత కక్ష వెళ్ళగట్టాలో, ఎన్ని రకాల అవమానాలు, అన్ని రకాల అవమానాలు చేశారు. ఏమీ మిగలన అసలు ఇంకా డ్రోన్ పాపం వాళ్ళని కించపరిచారు డ్రోన్ ద్వారా. పాపం వాళ్ళు నిజంగానే మనం కూడా కొన్ని విషయాలు ఏంటంటే మా బొట్టాలం సీనియర్స్ ని నోటితో కూడా చెప్పుకోలేనటువంటి పద్ధతుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ అనేది జరిగింది అనమాట. కాబట్టి ఏంటంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఏదో యాక్సిడెంటల్ గా కొమ్మినేని శ్రీనివాసరావు అయితే కృష్ణారాజు గారు కూర్చున్నప్పుడు ఏదో జరిగిందని అనుకుంటానికి మాత్రం ఏ రకమైనటువంటి లేదు. వాళ్ళు ప్రీ ప్లాన్ గానే అమరావతి మీద తిరిగి దానికి ఏదో ఆద్యం పోయాలనేటువంటి ఆలోచనతో చూస్తా ఉన్నారు. అన్నిటికంటే బాధ ఏంటంటే మీరు అన్నట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లా మాట్లాడటం అనేది, నిజంగా ఆయన ఒక జర్నలిస్టు, అసలు జరిగిందే ఒక తప్పు, ఆ తప్పుని ఏదో ఒక రూపంలో సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. సరిచేయడానికి ప్రయత్నం చేసే సందర్భంలో తిరిగి మరి అగ్నికి ఆద్యం పోసిన పద్ధతుల్లో మాట్లాడటం అంటే అర్థమవుతోంది కదా వాళ్ళు ఏ రకంగా ఎంత చీప్ గా ఉన్నారు, ఎంత పొలిటికల్ గా ఎంత దిగజారిపోయినారు అనేది చాలా. ఇట్లాంటి విషయాల్లో కూడా వాళ్ళు కనీసం కొంచెం కూడా ఆలోచించకుండా ఇంత మహిళల్ని ఈ రకమైన పద్ధతుల్లో ఆ భాష మాట్లాడటానికే మనం సంకోచించేటువంటి పద్ధతుల్లో కామెంట్ చేస్తూ ఉంటే ఛానల్లో కూర్చుని ఇంకా వాళ్ళు ఇంకా నెగిటివ్ గా వెళ్తున్నారు అంటే ఇంకా దానికి మనము వాళ్ళు ఏ రకమైన ఆలోచనలు ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే సాక్షి ఛానల్ మాకేం సంబంధం లేదు, అది వాళ్ళు చెప్పినప్పటికీ కూడా యాజ్ ఏ ఉమెన్, ఒక మహిళగా, దాని యాజమాన్యరాలుగా ఉన్నటువంటి ఒక మహిళగా భారతిరెడ్డి గారు ఆమె ఒక మాట అనొచ్చు, తప్పలేదు. ఇట్లాంటి మా ఛానల్లో జరగటమో దురదృష్టమో, ఇలాంటి మేము యాక్సెప్ట్ చేయము, మహిళలందరూ కూడా మమ్మల్ని మన్నించండి, ఈ రకంగా అంటం అనేది తప్పాను. దానికి ఆ పద్ధతుల్లో ఒక మాట అంటంలో ఆమె 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 చాలా హుందాగా ఉండేది. ఆ మాట ఆమె ఉంటే గనక ఆమె అట్లా కూడా ముందుకు రాకపోవటం అనేది కొంచెము మనకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ టైంలోనే మనం చూసాం కదా, మహిళల్ని అంత ఇబ్బంది పెట్టినవాడు అంత కక్షతోటి ఉన్నారు. కాబట్టి ఇంకా ఆమె కూడా ఆ మాట అంటానికి కూడా సాహసించలేదేమో అనుకుంటాను. ఎందుకంటే అమరావతి రైతు మహిళల మీద, అమరావతి ఉద్యమం మీద, అమరావతి ఉద్యమము రైతులు చేసినటువంటి వాళ్ళ యొక్క సుదీర్ఘకాలం పోరాటము, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేంత వరకు కూడా పోరాటం నిలిచింది. కాబట్టి బహుశా దీని మీద అమరావతి మహిళల మీద ఆమె కూడా ఏమన్నా మరి కంటగింపుగా ఏమన్నా ఉందేమో, లేకపోతే ఒక మాట అంటే తప్పేముందేమో, ముందాతనంగా ఉండేది కదా. ఆమె కూడా ఒక మహిళ కదా, ఆ రకంగా ఆమె అనకపోవటం కూడా నాకు ఎందుకో కొంచెం
బాగున్నట్లు అనిపించట్లేదు. కొంచెం హుందాగా ప్రవర్తించడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో కాదు వనజ గారు వనజ గారు అసలు మామూలుగా మీడియా సంస్థల్లో ఏదైనా పొరపాట్లు సహజంగా దొరుకుతుంటాయి కదా, ప్రింట్ మిస్టేక్ అవ్వచ్చు, లేకపోతే ఒక కథనం పొరపాటున ప్రచురించడం అవ్వచ్చు. కాబట్టి ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది ఎథిక్స్ ఆఫ్ ది జర్నలిజం, రైట్? సో ఆ రకంగా చూసుకున్నా కానీ ఓకే, మీరు మీకున్నటువంటి ఒక కుట్ర కోణంలో చేయాల్సింది చేశారు అని అనుకుందాం. కానీ దాన్ని మరి పొరపాటున జరిగింది అని ఒక రీజాయిండర్ పత్రికల్లో ఇస్తున్నప్పుడు ఇంత బాహాటంగా లైవ్లో జరిగిన దానికి ఖండిస్తున్నామని, క్షమాపణ తర్వాత సంగతి కనీసం ఖండిస్తున్నామని కూడా లేదు అక్కడ. అతని నుంచి అతని వ్యాఖ్యలు మేము సమర్థించడం లేదు అని అంటాం వేరు, ఖండిస్తున్నాం అంటాం వేరు. ఇక్కడ ఈ భాష గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నారు వీరు. కేసారు నిన్న మొన్న సాక్షి ఛానల్లో మాట్లాడుతూ ఈ ఛానల్లో ఈ రకమైనటువంటి ఘటన జరగడం వల్ల ఈ ఛానల్ కి అప్రతిష్ట వస్తా ఉంది. ఆ నేపథ్యంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాడు. వాళ్ళకి చెప్పాడు కానీ కనీసం ఈ మహిళలకి క్షమాపణ చెప్పడం కూడా శ్రీనివాసరావు గారికి నాకు అది కూడా అసలు చాలా గొప్పగా ఆ రోజు డిబేట్ లో జరిగిన దానికి వస్తున్న అదే అంటున్నా. ఆ సందర్భంలో రెండో రోజు డిబేట్ కి వచ్చిన ఈ మహానుభావుడు కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళకి సారీ అవడమే కాదు, వాళ్ళని పొగిడాడు కూడా. ఇప్పటి వరకు నా దగ్గరికి ఇదేంటి ఇలా జరుగుతుంది, ఏం జరిగింది అసలు అని కనీసం ఒక మాట కూడా అడగలేదు నన్ను. అంత మహానుభావులు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి మేడం నన్ను ఇన్ని సంవత్సరాల ఇది సాక్షి అసోసియేషన్ లో ఎప్పుడు ఒక్క మాట కూడా అడగలేదు, ఈ రోజు కూడా అడగలేదు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆ మహానుభావుడు. అలాగే మరి ఆ యాటిట్యూడే చెప్తుంది కదా, వాళ్ళు ఖండించరు, వాళ్ళు క్షమాపణ చెప్పరు. వారి యొక్క నైజం, వారి యొక్క మానసికమైనటువంటి ఆలోచన విధానం. అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద వాళ్ళకి చాలా దుఃఖుంది, వాళ్ళకి చాలా కక్ష ఉంది. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు దాన్ని చూపిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు డెఫినెట్ గానే రాజకీయ ప్రత్యర్థులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పైచేయి సాధించడానికి ప్రయత్నాలు దొరుకుతాయి. కానీ చాలా సందర్భాల్లో మాకు బాధ కలిగేది ఏంటంటే, యాజ్ ఏ ఉమెన్ యాజిటేటర్స్ గా అసలు మహిళల్ని తీసుకుని వీళ్ళు మహిళల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నాకు మహిళల్ని టార్గెట్ కి చేయాల్సిన అవసరం ఏముంది అసలు? వాళ్ళు అసలు చాలా అసందర్భం కదా అసలు డిబేట్ లో అసలు మాట అంటే చాలా డిబేట్ ఒక ఎత్తు అయితే, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ నిరసనలో పాల్గొంటున్న వారు ఎక్కువ శాతం మంది 90% మంది మహిళలే ఉంటే మళ్ళీ చేయకూడని తప్పే చాలా డెరిగేటరీ కామెంట్స్ అంటే ఈయన అట్లాంటి డెరిగేటరీ కామెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు సిగ్గుపడి జరిగింది భవిష్యత్తులో జరగకుండా చూస్తామండి అని ఒక మాట చెప్తే బాగుండేది. అది కూడా కాకుండా దాన్ని ఇంకా మరింత రెచ్చగొట్టే పద్ధతుల్లో సజ్జల గారు ఆయన చిన్న ఆయనండి, ఆయన అనుభవం ఆయన జర్నలిస్ట్ గా ఉన్నవాడే, కానీ ఆయన కూడా ఆ రకంగా మాట్లాడటం అనేది చాలా అది జర్నలిస్టులు అందరూ కూడా కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే చాలా సందర్భాల్లో కూడా కొన్ని సందర్భాలు చూస్తా కాదండి. వేల కోట్లు సంపాదించిన అవినీతి సొమ్ముతో కంటకవరం వచ్చింది వాళ్ళకి, కళ్ళు కనిపించట్లా. కంటకవరం అవినీతి డబ్బు వేల కోట్ల రూపాయలు సంపాదించారు, కంటకవరం వచ్చింది వాళ్ళకి. సురేష్ గారు, నేను శ్రీకాకుళం వెళ్ళాలి ఇప్పుడు కానీ ఇది డెఫినెట్ గా మహిళా కమిషన్ మంచి డెసిషన్ తీసుకుని గవర్నమెంట్ కి ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ అనేది సీరియస్ గా ఉండాలి. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ యాక్షన్ తీసుకోదు కాబట్టి దాని నేపథ్యంలో గవర్నమెంట్ డీజీపీ ఏం యాక్షన్ తీసుకుంటారనేది ఉండాలి. లెట్ us hope మంచిగా ఒక డెసిషన్ తీసుకుంటారు, మంచిగా యాక్షన్ తీసుకుంటారని ఆశిద్దాము. అఫ్జల్ గారి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన రకంగా ఎవరిని సంకర జాతి అంటారు అసలు? ఎవరిని సంకర జాతి అంటే ఎవరు అసలు? అంటే మహిళలందరూ నిరసన తెలియజేయడం తప్ప ఎప్పుడు ఏ రకమైనటువంటి సందర్భం వచ్చినా, ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినా నిరసన తెలియజేయడం అనేది మన ప్రజాస్వామ్యంలో ఒక మూలస్తంభం లాంటిది, బ్యాక్ బోన్.
నిరసన అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది బ్యాక్ బోన్. అలాంటిది నిరసన తెలియజేస్తారంటే ఒక్కోసారి ఎక్కువ తక్కువ ఉంటాయి, ఎక్కువ ఒక్కోసారి ఇన్సిడెంట్ బట్టి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇమ్మీడియట్ గా కాల్ చేస్తున్నారు. ఏం చెప్తాం దానికి? అది 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 నిజంగానే అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆవేశంలో వచ్చేటువంటి జరిగినటువంటి ఇన్సిడెంట్ యొక్క ప్రభావము, ఆవేశంలో జరిగేటువంటివి ఇది ఇవన్నీ కూడా ఏంటంటే చాలా యాక్సిడెంట్లు గా జరిగిపోతా ఉన్నాయి. అందులోను ఇప్పుడు మహిళల పట్ల చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వారు వెలుబుచ్చుతున్నటువంటి ఆ నిరసనని సహేతుకంగా చూడాల్సినటువంటి వాతావరణం. శిరీష్ అమ్మాయి చాలా నిజంగా డే వన్ నుంచి శిరీష్ చాలా యాక్టివ్ ఉంది. అమ్మాయికి ఎవరు చెప్పక్కర్లా, అమ్మాయికి ఎవరు కూడా చెప్పక్కర్లా. షీ బికేమ్ గుడ్ యాజిటేటర్, గుడ్ ఆరేటర్ అన్ని అట్లా ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇలా జరిగినప్పుడు డెఫినెట్ గా రియాక్ట్ అవుతారు వాళ్ళు. రియాక్ట్ అయినట్టు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, కానీ ఇంకా దానికి కరెక్ట్ కాదు. ఒక శిరీష్ గారికే కాదు, ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వనజ.